ఛత్తీస్గఢ్లోని కాంకేర్లో ఐఈడీ బాంబ్ పేలింది. ఘటనలో ముగ్గురు జవాన్లు స్పాట్లోనే మృతి చెందారు. మావోయిస్టులు గతంలో పెట్టిన మందు పాత్రని నిర్వీర్యం చేసే క్రమంలో పేలుడు సంభవించినట్టు చెప్తున్నారు. బాంబు పేలుడులో ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని కాంకేర్లో ఐఈడీ బాంబ్ పేలింది. ఘటనలో ముగ్గురు జవాన్లు స్పాట్లోనే మృతి చెందారు. మావోయిస్టులు గతంలో పెట్టిన మందు పాత్ర నిర్వీర్యం చేసే క్రమంలో పేలుడు సంభవించినట్టు చెప్తున్నారు. అయితే బాంబు పేలుడులో ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు. మరిన్ని అదనపు సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈరోజు మధ్యాహ్నం శనివారం మధ్యాహ్నం బస్తర్లోని ఛత్తీస్గఢ్లోని కంకర్ ప్రాంతంలో గతంలో ఏదైతే మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు మందు పాత్రను వెలికి తీసే క్రమంలోనే ఈ పేలుడు జరిగినట్లుగా కూడా తెలిసింది. ఈ పేలుడు ఘటనలో ముగ్గురు డిఆర్జీ జవాన్లు మృతి చెందారు. దాంట్లో ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు. మరియు కానిస్టేబుల్కు తీవ్ర గాయాలైన నేపథ్యంలో సమీపంలో ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంటే గతంలో అమర్చిన మందు పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వందల సంఖ్యలో బస్తర్ అడవి ప్రాంతంలో వాటన్నింటినీ వెలికి తీస్తున్నారు. వాటిని వెలికి తీసి పేలుడు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే గతంలో వందల సంఖ్యలో తీసుకునే ఈ వెలికి తీసిన ఈ ఐడీ బాంబులను ఇప్పుడు మరికొన్ని ఐఈడీలు అక్కడ అమర్చిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఈ పేలుడు మధ్యలో ఉండగానే ఈ పేలుడు సంభవించినట్లు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పేలుడు జరిగిన వెంటనే ముగ్గురు కూడా స్పాట్లోనే ఇన్స్పెక్టర్ అలాగే ఇద్దరు కానిస్టేబుల్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలైన నేపథ్యంలో బస్తర్లోని సమీపంలో ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే 2026 మార్చి 31 నాటికి బస్తర్ అంతా కూడా మావోయిస్టు రహిత ప్రాంతంగా రాష్ట్రంగా ప్రకటించిన కొన్ని రోజులకే ఈ బ్లాస్ట్ జరగడం పట్ల అందరూ కూడా కొంత అసహనం, అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దాలనేది కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. దానిలో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో కూడా ఆపరేషన్ కగార్ కానీ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ఇలా అనేక ప్రాంతాలు వివిధ ఆపరేషన్లు చేపట్టి మావోయిస్టులను ఏరివేత కార్యక్రమం చేపట్టారు. కొంతమంది జనజీవన స్రవంతులు కలిసేందుకు ఇటు సీఎంలు అలాగే డీజీపీ స్థాయిలో వారితో కలిసి జనజీవన స్రవంతులు కలిసేందుకు కూడా వారంతా కూడా మావోయిస్టు ప్రాంతాలను కానీ ఇటు వారు ఇప్పటి వరకు చేపట్టిన మావోయిస్టు వృత్తిని వీడి నార్మల్గా జనజీవనంలో కలిసేందుకు వారందరూ కూడా వచ్చారు. కానీ ఇప్పుడు రీసెంట్గా అమర్చారా, గతంలో అమర్చిన మంత్రి పాత్రలు పేలాయనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సింది. కానీ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం గతంలోనే బస్తర్ అటవీ ప్రాంతంలో అనేక వందల సంఖ్యలో ఈ ఐఈడీ బాంబులను అమర్చారు. అంటే ఇంప్రూవైజ్డ్ ఎక్స్పోజల్ డివైస్ అనేది అంటే తాత్కాలిక పేలుడు పరికరం అనేది అప్పటికప్పుడు పేలుడు సంభవించడానికి కానీ ఎవరి మీద అటాక్ చేయడానికి అప్పటికప్పుడు రోడ్ సైడ్ కానీ అటవీ ప్రాంతంలో కానీ పోలీసులను టార్గెట్గా చేసుకుని జవాన్లను టార్గెట్గా చేసుకుని ఇటువంటి మందు పాత్రలను మావోయిస్టులు అమర్చుతూ ఉంటారు. దానిలో భాగంగానే అంటే గతంలో అమర్చినవి తీసేసినప్పటికీ కూడా మరికొన్ని బస్తర్ అడవుల్లో ఇంకా ఉన్న నేపథ్యంలోనే వాటన్నింటినీ తొలగించే క్రమంలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఈ పేలుడు పదార్థాలను డీమైనింగ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి మొత్తం ఐఈడీ బాంబులను కూడా తొలగిస్తున్నారు. ఆ తొలగించే క్రమంలోనే ఈ పేలుడు సంభవించినట్లుగా కూడా గుర్తించారు. కానీ ఈ పేలుడు ఘటనలో ముందు స్వల్పంగా గాయాలయ్యని అందరూ భావించారు. కానీ తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ సంఘటన స్థలంలోనే ముగ్గురు కూడా చనిపోయారు. దీంట్లో ఇన్స్పెక్టర్ సుఖరాం వట్టి కానీ కానిస్టేబుల్స్ కృష్ణ కొమ్రా అలాగే కానిస్టేబుల్ సంజయ్ గడ్పాలే వీరు ముగ్గురు సంఘటన స్థలంలోనే చనిపోయారు. మరో కానిస్టేబుల్కు తీవ్ర గాయాల నేపథ్యంలో సమీపంలో ఉన్న బస్తర్ హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ ఆపరేషన్లో బస్తర్ రేంజ్ ఐజీపీ కూడా పాల్గొన్నారు. సుందర్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని నెలలుగా కూడా ఈ భద్రతా బలగాలు వందలాది ఐఈడీలను తొలగిస్తున్నారు. తొలగించినప్పుడు కానీ గతంలో ఎటువంటి పొరపాటు జరగలేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా అకస్మాత్తుగా ఈ పేలుడు పదార్థాలు వెలికి తీస్తున్న మందు పాత్రలను భూమిలో నుంచి తీస్తున్న నేపథ్యంలోనే అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. వెంటనే సంఘటన స్థలంలోనే వారు ముగ్గురు చనిపోయారనేది కూడా సుందర్ రాజ్ ఐజీపీ బస్తర్ రేంజ్ ఐజీపీ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మొత్తంగా చూసుకుంటే భారతదేశంలో మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దాలనేది భారత ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అనేక సందర్భాల్లో మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వారందరూ కూడా లొంగిపోయిన నేపథ్యంలో వారు హతమవడమే ఖాయం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అడవుల్లో డ్రోన్ల ద్వారా కానీ ఎక్కడ మావోయిస్టులు ఉన్నారు అక్కడ అందరిని కూడా పసిగట్టి మరి వారిని హతమారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఎక్కడ
లొంగిపోకపోతే వారిని హతమారుస్తారనే భయంతోనే చాలా వరకు వచ్చి లొంగిపోయారు. దానిలో భాగంగా ఒక డెడ్ లైన్ కూడా విధించింది 2026 మార్చి 31. ఆ డెడ్ లైన్లోపు అందరూ లొంగిపోవాలని తెలియజేశారు. దాదాపు అందరూ కూడా లొంగిపోయారు. కానీ కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నెక్కి ఉన్నప్పటికీ కూడా వారిని కూడా త్వరలోనే ఏరివేస్తామనేది భారత ప్రభుత్వం చెప్తుంది. కానీ గతంలో అమర్చిన మందుపాత్రలు పేలడం ద్వారానే ఇప్పుడు ఈ ఘటన జరగడం పట్ల మాత్రం కొంత భయాందోళన వ్యక్తమవుతుంది. అంటే ముందు ఇంకా బస్తర్ ప్రాంతాల్లో ఇంకెన్ని మందుపాత్రలు ఉన్నాయి, వాటిని ఎప్పుడు వెలికి తీస్తారో అది తీసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఇటు భారత ప్రభుత్వం చెప్తోంది. ధన సో ఈ ఐఈడీల్ని నిర్వీర్యం చేసే క్రమంలో ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయడానికి ఇంకొంత కేర్ఫుల్గా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఈ ఘటన మనకు చెప్తోంది. ఈ నేపథ్యంలో మరి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? రైట్, ప్రధానంగా ఇప్పుడు బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజు కూడా చెప్పేది ఇదే. అంటే గతంలో అనేక వందల సంఖ్యలో ఇటువంటి మందు పాత్రలను తొలగించిన 5 మందు పాత్రలను, కానీ ఇప్పుడు కూడా ఇటువంటి ఘటన జరగలేదు. కానీ ఒకవైపు వీటన్నిటిని తొలగిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా ఈ పేలుడు సంభవిస్తుందని కూడా మేము అనుకోలేదు. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ మందు పాత్రలను వెలికి తీస్తున్నాము, ఎక్కడ కూడా పేలుడు సంభవించలేదు. కానీ ఇప్పుడు ఈ ఘటన జరగడం పట్ల అందరూ కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఫర్దర్గా జరిగే ఈ మందు పాత్రల వెలికితీతలో తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ధన రైట్, థ్యాంక్ యూ శివ.